రైట్, కంటిన్యూ చేద్దాం. వంశీ ఒక్క నిమిషం సోమశేఖర్ గారు వస్తుంది. సోమశేఖర్ గారు, ఏంటి అసలు మీకు ప్రధాన ప్రతిపక్షంగా అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు విమర్శించాలి, మీరు ఎవరు విమర్శిస్తున్నారు? కేవలం వాళ్ళ అవసరాల కోసమే మీరు ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారనేది ప్రధానంగా వైసీపీ చెప్తున్నమాట. ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు ప్రత్యర్థి, మాకు రాజకీయ ప్రత్యర్థి, ఎవరిని టార్గెట్ చేయాలనేది పలానా పర్టికులర్ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ డిక్టేషన్స్ ఇస్తే తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏనాడు లేదండి. మోరోవరు మిత్రులు వెంకటరెడ్డి గారు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడుస్తున్నారు, ఆయన చెప్పే స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నారు, ఆయన ఎప్పుడు అవసరం అనుకుంటే ఎప్పుడు రాజకీయంగా ఇబ్బందులు అనుకుంటే వస్తారనేది పచ్చి అబద్ధం, అవాస్తవం. కావాలంటే ఏ విషయం మీద, సోషల్ ఇష్యూస్ మీద కానీ, పొలిటికల్ ఇష్యూస్ మీద కానీ, ఫార్మర్స్ ఇష్యూస్ మీద కానీ దేని మీద మాట్లాడలేదు ఒకసారి షర్మిల గారి ట్వీట్లు కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, ఆవిడ చేస్తున్న ప్రణాళికలు కానీ చూసి మాట్లాడాలిగా దయచేసిగా వెంకటరెడ్డి గారికి సూచన చేస్తున్నాను. మోరోవరు ఇందాక అదానీ గారి గురించి ఏదో చెప్తున్నారు. అదానీ గారి గురించి అంటే అమెరికాలో ఎక్కడో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారని. గంగవరం పోర్టు ఎవరికి దారదత్తం చేశారండి? మోరోవరు ఏ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ రోజున రాష్ట్రంలో అదంతా కాదండి, ఇవాళ రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన జీవితకాలం ఏ పార్టీకి వ్యతిరేకంగా ఆయన రాజకీయం మొత్తం చేశారో ఇవాళ రోజున అదే పార్టీకి బలపరుస్తున్న వ్యక్తికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తున్నారని బహిరంగంగా చెబుతున్నారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన ఏ రకంగా కంటిన్యూ చేస్తారు? ఇంకొకటి మోస్ట్ ఆనియన్ ఇష్యూస్ కానీ, స్టీల్ ప్లాంట్, ఇంకా వేరే పబ్లిక్ ఇష్యూస్ గురించి అంటున్నారు. వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో లేదో తెలియదు కానీ షర్మిలమ్మ మా పార్టీ అధ్యక్షురాలుగా వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఇష్యూకి సంబంధించి ప్రైవేటైజేషన్ చేయొద్దు, దానివల్ల వచ్చే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి, జాతికి అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఎన్నో నేషనలైజ్డ్ ప్రాజెక్ట్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరి ముఖ్యమైనదని దాని మీద ధర్నా చేసి రిప్రజెంటేషన్ చేసి స్వయంగా అక్కడికి వెళ్ళి ఆమర నిరాహార దీక్ష చేసిన చరిత్ర వైఎస్ షర్మిలారెడ్డి గారిదండి. ఏ విధమైన ఇష్యూస్ టేకప్ చేయాలో, ఎప్పుడు ఏం టేకప్ చేయాలో పర్టికులర్ పార్టీ డైరెక్షన్ ఇస్తేనో డిక్టేషన్ చేస్తేనో తీసుకునే పరిస్థితిలో లేదండి. మీరు అన్నట్టు రాష్ట్రంలో ప్రత్యర్థి ఎవరంటే అధికార పార్టీ అయినటువంటి కూటమి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాం మేము. వేరే వైఎస్ఆర్సీపీ అధికారికంగా చెప్పకపోయినా అనధికారికంగా కేంద్రంలో తీసుకొచ్చినటువంటి ప్రతి బిల్లుకి బీజేపీకి మద్దతు ఇచ్చింది. కాదని చెప్పమండి వెంకటరెడ్డి గారిని, ఏ బిల్లుకి మద్దతు ఇవ్వలేదో. సో అల్టిమేట్గా మేము చెప్పేది ఏంటంటే నిన్న ఇప్పుడు మీరు తీసుకొస్తున్న ప్రధానమైన చర్చ రాజారెడ్డి గారి రాజకీయ అరంగేట్రానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు కానీ దాన్ని యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం రాజారెడ్డి గారిని. అందులో అనుమానమే లేదు. రేపు పొద్దున ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చినాడు, ఆయన్ని సాదరంగా స్వాగతం పలుకుతాము. ఆయన ఏ భవిష్యత్తులో ఆయన ఏ పాత్ర పోషిస్తాడనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన బాల కాంగ్రెస్ తీసుకుంటారా, ఏ విభాగం తీసుకుంటారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓవర్ నైట్ స్టార్డమ్ అవ్వలేదు కదా, వాళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే వచ్చారు. మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు బిలో 30 yearsలోనే రాజకీయ అరంగేట్రం చేసి అత్యంత పిన్న వయసులో పిసిసి అధ్యక్షుడిగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. సో ఈ చరిత్ర అంతా ఉంది. ఆ చరిత్ర నుంచినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. యువనేతగా ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే రీసెంట్గా కూడా రాజారెడ్డి గారు మీ కాంగ్రెస్ నాయకులతో అందరితో సమావేశం అయ్యారని ఏదో టాక్ వస్తుంది, నిజమేనది? ఇంటర్నల్గా అది ఇంటర్నల్గా ఏమొచ్చింది అనేది మాకు తెలియదండి. అధికారికంగా అయితే యాజ్ ఆఫ్ అదే చెప్తున్నాం కదా. అలా కాదు, ఆల్రెడీ అయ్యారు, కొంతమందితో అయ్యారు, ఏంటనేది చర్చ, కార్యాచరణ ఎలా ఉండాలనేది కూడా జరిగింది అనేది. సహజంగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి, పేరున్నటువంటి కుటుంబం కాబట్టి సాధారణంగా సమకాలీన రాజకీయాల మీద ఖచ్చితంగా చర్చలు జరుపుతారండి. దాన్ని అప్రోప్రియేట్ టైంలో రైట్ ఫోరంలో రైట్ టైంకి అనౌన్స్ చేస్తాం అధికారికంగా. రైట్.